ఓం శాంతి. శివపరమాత్మ మహావాక్యాలు అయితే సింధు సమాజం గురించి ఇంకా మనం తెలుసుకుందామా? ఉం? మనుషులను తిరిగి పరిపూర్ణత వైపుకు నడిపించేవారు ఎవరున్నారు? ఎవ్వరూ లేరు. వ్యర్థ ప్రయోజనాలే తప్ప ప్రజల ఉన్నతిని పట్టించుకొని నేతలు మార్గదర్శనం చేయలేరు. జనులకు సహాయం చేయకపోగా వారిని పీడించిన ఆంగ్లేయులు చేయలేరు. భారతదేశ స్వాతంత్రానికి పాటుపడిన వారు కానీ భ్రష్టాచారం మరియు వికారాల నుండి విముక్తి సాధించడానికి స్వల్ప కృషిని అందించిన అతి కొద్ది మంది సంస్కర్తలు కానీ వీరెవ్వరూ మార్గదర్శకులుగా వ్యవహరించలేరు అని అంటున్నారు. మరి మాత గురువుల మాట ఏంటి? పూజారులు, పండితులు, ఉపదేశకులు ప్రజలకు మనశ్శాంతిని, మంచి నడవడికను, పరివారంలో పవిత్ర జీవితంను కలిగించి జ్ఞాన మార్గంను బోధించడం లేదు. కేవలం శాస్త్రపఠనం, అర్ధరహిత కర్మకాండం చేయడం వారికే పరిమితమయ్యారు. అంతేగాని పూర్తిగా పరివర్తన చేసేవారు ఎవరు లేరు అని చెప్తున్నారు. ఎంతోమంది తమను తాము భగవంతునిగా చెప్పుకుంటూ భగవంతుడి సర్వవ్యాపని అమాయక శిష్యులను నమ్మించారు. ఇటువంటి సిద్ధాంతాలు మనిషి వివేకాన్ని విజయవంతంగా నాశనం చేశాయి. వారి లక్ష్యాలను, జీవిత గమ్యాలను తుడిచి పట్టేశాయి. ఒకవేళ మనం నిజంగా భగవంతుని అంశాలమైతే మనం దేనికోసం పాటుపడాలి? జీవితం కేవలం ఒక భ్రమ మాత్రమని అనుకున్నప్పుడు పరిపూర్ణత కొరకు ఎందుకు కష్టపడాలి? ఇటువంటి ఆలోచన విధానమే ధర్మభ్రష్టతకు అర్థం పడుతుంది. ఇలా మనిషి జీవితం గతి తప్పింది అని అంటున్నారు. భౌతికంగా సమాజం వృద్ధి చెందింది. సింధు సమాజంలోని పురుషులు బాగా కష్టపడ్డారు, ధనవంతులుగా ఎదిగారు. కానీ శాంతి నిబద్ధత వారి జీవితాల్లో కరువయ్యాయి. బోటకపు అభివృద్ధి కాలు క్రింద పడి పరంపరంగా వస్తున్న విలువలు నలిగిపోయాయి. ప్రశాంతత రాజ్యమేలిన చోట నేడు దుఃఖం, బాధ తాండవిస్తున్నాయి. బాహ్య ఆడంబరాలతో జీవిత నాణ్యతను కొలవడం ప్రారంభించారు. సాంఘిక వాతావరణం అంతా వికారమయం అయిపోయింది. ముఖ్యంగా స్త్రీల పరిస్థితి అది వివాహం తర్వాత అతి దయనీయంగా తయారైంది. గృహిణులను కేవలం ఇంటి పనిని చూసుకొని దాసీలుగా, వారి భర్తల విషయం వాసనలు తీర్చే యంత్రాలుగా మాత్రమే చూసేవారు. భర్త ఏం చేయలేని దద్దమ్మైనా, తాగుబోతైనా, మాంసభక్షకుడైనా, కామవాంఛతో దిగజారి ఉన్న ఆచారం ప్రకారం పతియే పరమేశ్వరుడుగా భావించడం భార్య బాధ్యత అయిపోయింది. ఆమెకు అతడే దైవం, విడాకుల ప్రస్తావమే ఉండేది కాదు. ఈ పురుషాధిక్యాన్ని మరింత బలపరుచుకోవడానికి స్త్రీలు విద్యను అభ్యసించటాన్ని అవరోధించేవారు. స్త్రీలు పెద్ద పెద్ద మేలు ముసుగులో వారి ముఖాన్ని దాచుకోవాలి. తన కుటుంబం వారికి వండి వార్చడం, అంట్లు తోమటం, బట్టలు ఉతకడం, వీటితోనే వారి జీవితం అంతా ఇంటి 4 గోడల మధ్య ఖైదీ అయ్యేది. ఆధిక్యం అంతా పురుషులదే అని వారికి బాగా తెలుసు. ధర్మ ప్రచారం చేయడానికి స్త్రీలకు ఎటువంటి అధికారం ఉండేదే కాదు. అన్ని బంధాలను తెంచుకొని సన్యాసుల వల్లే బ్రహ్మచర్య వ్రతపాలన చేసే హక్కు కూడా లేదు. వివాహం అనే జీవిత ఖైదు నుండి వారికి విముక్తి లేదు. ఇటువంటి అణచివేతకు బలి అవుతున్నది కేవలం సింధు సమాజ స్త్రీలు మాత్రమే కాదు. విధ్వంసాన్ని పెంచి ప్రపంచ యుద్ధాలు, అంతఃకలహాలు, అత్యాచారాలు, నరమేధం, స్వలాభాల కోసం ప్రకృతి వనరులను హరించడం, ఇటువంటివన్నీ క్యాన్సర్ వ్యాధుల ఈ భూమిపై పెరుగుతూ ఉన్నాయి.
అజ్ఞానమైన చేదు నిద్రలో మానవత్వం గాఢంగా నిద్రిస్తూ ఉండటమే ఇందుకు మూల కారణం. ఎక్కడ ఒక జ్ఞానప్రకాశ కిరణం కూడా కనిపించటం లేదు. చరిత్రకు పట్టిన కాలరాత్రి సమయం ఇది అంటున్నారు. అయితే బాబా ఈరోజు సింధు సమాజం గురించి ఎలా పతనం అయిపోయారు ఉన్నతం నుంచి అని చెప్పారు. మళ్ళీ ఇంకా తర్వాత మనం చాలా తెలుసుకొని అనుభవజ్ఞులుగా అయ్యి అనుభవం చేసుకొని పురుషార్థంలో ముందుకి వెళ్ళదాము. ఓం శాంతి.